పాల్కొండోళ్ళంతా బాల్కొండ సోదర సోదరిమణులంతా అలా జాంపండు చాలా పవిత్రమైన జాంపండు, చాలా లేత జాంపండు అనుకుంటారు. సరా వినండి, అంతా చాలా అమాయక జాంపండు. ఎంత ముదురంటే కల్వకుంట్ల కుటుంబానికి ఏదైతే కల్వకుంట్ల కుటుంబం సంబంధించిన అవినీతి ఉందో అందులో సగానికి సగం దోచిపెడుతున్నది వేల్పూర్ ముద్దుబిడ్డ ప్రశాంత్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం అవినీతి సాకుతున్నాడు. బాల్కొండ ప్రజల, నిజామాబాద్ జిల్లా ప్రజల, తెలంగాణ ప్రజల సొమ్మంతా దోసుకుంటా తీసుకుపోయి కవిత కాళ్లగాడ ధర వస్తున్నాడు. పైసలు వేల కోట్ల రూపాయలు, డబల్ బిల్లింగ్, డైరెక్ట్ క్యాష్ విడ్రావల్ తీసుకుపోయి కల్వకుంట్ల ఇంట్లో జమ చేసుడు. మరి ఎంత విడ్రా చేస్తున్నాడు, ఎంత జమ చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు మీకు చూపించిన ఇది ఇంత పెద్ద బ్రిడ్జ్ వేల్పూర్ దగ్గర. నేను కూడా ఏమనుకుంటుంటే 2 నెలల కింద దాకా ఇటు కట్టేటప్పుడు అదంతా, తర్వాత కట్టినాక సరే ఏదో పని చేస్తున్నాడులే అనుకుంటుంటే, బాల్కొండ ప్రజలకు తెలవాల్సింది ప్రశాంత్ రెడ్డి కట్టిన ప్రతి రోడ్డు, ప్రతి బ్రిడ్జిలా 125% కమిషన్ ఉన్నది. ఈ 125% ఎట్లొస్తుందని అనుకుంటారు. ఇక్కడ చూపించిన మీకు ఈ బ్రిడ్జు 15 కోట్ల రూపాయల వ్యయం. అదేం రాసి ఉన్నది, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోను కింద తీసుకొని కట్టినట్టు రాసి ఉన్నది. ఇగోండి, కేంద్రం ఇచ్చిన నిధులు 5,221 కోట్ల రూపాయలు 4 ఫైనాన్షియల్ ఇయర్స్ లా. అందులో బాల్కొండ మొత్తం ఇది రాష్ట్రానికి 4 ఆర్థిక సంవత్సరాలలో 5,221 కోట్ల రూపాయలు. మీడియా మిత్రులు, ఇది డెవల్యూషన్ కి సంబంధం లేదు. మనం కట్టే ట్యాక్సులలో 42% వాపసు వస్తుంది కదా, దానికి సంబంధం లేదు. ఇది ఎఫ్ఆర్బిఎం లోన్లకు సంబంధం లేదు. ఎఫ్ఆర్బిఎం లోన్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం జీడీపీ మీద 4%, 4.5% పెంచిర్రు కోవిడ్ లో కొంచెం. అది రాష్ట్రానికి ఎలిజిబిలిటీ ఉంటది, అది కూడా సంబంధం లేదు. ఇది నరేంద్ర మోడీ యొక్క విజన్. గ్రామ స్థాయికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలం కావాలి అని, ఇట్లా బ్రిడ్జిలు కట్టుకోవాలి, కొత్త రోడ్లు వేసుకోవాలని, ఇది ప్రతి సంవత్సరం రాష్ట్రాలకి కేటాయిస్తున్న 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంటే ఇక అది దానం కిందనే లెక్క. దీనికి రాష్ట్ర సంపాదనకి సంబంధమే లేదు. ఇది 4 ఆర్థిక సంవత్సరాలలో 5,221 కోట్లు తెలంగాణకి ఇస్తే, ఈ 4 సంవత్సరాలల్లా ఇందూరు జిల్లాకి 317.72 అంటే 318 కోట్లు వచ్చింది. 318 కోట్లు వస్తే 51 ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఇట్లా రోడ్లు, బ్రిడ్జులు ఇట్లా కట్టుకున్నారు. హాస్పిటళ్లు, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఏం చేసినా రోడ్డు, బిల్డింగ్లు, రోడ్లకి, బిల్డింగ్లకి, బ్రిడ్జిలకి మంత్రి ఎవరు? మన బాల్కొండ జాంపండే. అదే ఆయన మాట్లాడితే కూడా మనం ఏంటటేటో కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు ఇచ్చినాము, చప్పట్లన్నా కొట్టారా అన్నాడు. ఆ పంపులు బంద్ అయిపోయినాయట. ఒక 2 గంటలు నడిపిస్తాడు, వచ్చి చప్పట్లు కొడతారట. ఇంట్లో అంటే మేము అట్లా అప్పుడు చెప్పులు ఇసిరిండ్రు, ఇప్పుడు ఇది చేసిండ్రు. చెప్పులు ఇసురుడా నీకు? అసలు నువ్వు ఆ దొరలకి, దొరసాన్లకి, ఆ కవితకి సేవ చేసుడికే సరిపోతున్నావా? ప్రశాంత్ రెడ్డి నువ్వు దోషి పెడతా ఉన్నావు. ఆడ బట్టాపూర్ క్వారీ 400 కోట్ల స్కాము. ఇగో ఇందులో 317 కోట్లు ఈయన చేసిన 51 ప్రాజెక్టులల్లా 125% కమిషన్. అంటే ఎట్లా అనుకుంటున్నారు? ఇది ఆడికెళ్లి ఈడికెళ్లి లోన్లు తెచ్చుకొని కట్టి కేంద్రానికి వెళ్ళి వచ్చిన నిధులతోటి కట్టినట్టు వాళ్ళకి చెప్పి,
ఆ నిధులు ఏదో కాంట్రాక్టర్ కి అందరు కాంట్రాక్టర్లు అందరు ఈయన తమ్ముడిని ఎందుకు పెట్టుకుంటారు, తమ్ముడు చుట్టాలను ఎందుకు పెట్టుకుంటాడు? వాళ్ళకి వర్క్ కేటాయించినట్టు కేటాయించి టోటల్ క్యాష్ విత్డ్రా చేసుకుని ఇటుకెళ్ళి వచ్చిన 100% మింగి ఎట్లా లోన్ల చేసిన పనుల మళ్ళీ 20-25% కమిషన్ లేకుండా చేయడు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు కమిషన్ లేకుండా చేసి అది ఎవడు నమ్మడు కూడా. సో రూపాయికి రూపాయి సారన్న కమిషన్. ఇది నిలువు దోపిడీ. రాష్ట్రంలో 5,221 కోట్లు. ఇంట్లో ఈ ఫైనాన్స్ మినిస్టర్ లంబుగాడు సిగ్గుశరం ఉండాలి, మానం ఉండాలి. కేంద్రంకి వెళ్లి రూపాయి వస్తలేదని ఆ సిద్దిపేటకి వేసిన 160 కోట్లు ఖర్చు పెట్టుకుని సిద్దిపేటకి రింగ్ రోడ్ వేసుకుంటున్నాడు. 160 కోట్లు పోయిన ఆర్థిక సంవత్సరంలో 110 కోట్లు, ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు. 160 కోట్లు నరేంద్ర మోడీ ఇచ్చిన దానం కిందనే లెక్కేది. దాన్ని వాడుకొని సిగ్గుమానం ఉందావా మీకు? మనిషి పుట్టుకనేనా హరీష్ రావు? మనిషి పుట్టుకనేనా నీది, మీ మామది, నీ మరదల్ది, నీ బామర్ది గాంధీ? ఏం ముఖం పెట్టుకొని చెప్తున్నారు కేంద్రంకి వెళ్లి పైసలు వస్తలేవని? నీకు ఇచ్చినాడు, మీ పిల్లనిచ్చిన మామ నీకు ఇచ్చినాడు కట్నం. 50 సంవత్సరాల ఫ్రీ లోన్ ఇచ్చిండా? నరేంద్ర మోడీ ఇస్తున్నాడు దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకి. రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ట్యాక్సులకు సంబంధం లేదు, ఎఫ్ఆర్బిఎంకి సంబంధం లేదు. మిమ్మల్ని మనుషులనల్లా పశువులనల్లా? ఏమే ప్రశాంత్ రెడ్డి, ఇదేనా నువ్వు చేసేది? ఇంకోటి, మొత్తం ఈ 317 కోట్ల వర్కులన్నీ డబల్ బిల్లింగ్ ఉన్నాయి ఇందూరు జిల్లాలో. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏమున్నాయి అన్నది ఎంక్వైరీ కావాలా. ఇప్పుడు ఇది నాకు ఇచ్చింది లెటరు, ఈ డీటెయిల్స్ అన్ని పంకజ్ చౌదరి, ఆర్థిక డిప్యూటీ మినిస్టర్ ఎంఓఎస్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారి డిప్యూటీ. ఆయన మొత్తం 4 సంవత్సరాల డీటెయిల్స్ అంతా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఇది ప్రశాంత్ రెడ్డి, ఇది ఏ పైసలతో కట్టినావు నువ్వు? రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి బ్రిడ్జ్ కడితే మరి ఇక్కడికి వెళ్లి తీసుకున్న 15 కోట్లు ఏం చేసినావు? ఇట్లనే ఇంకో బ్రిడ్జ్ ఉన్నది పక్కకి, ఇంకో బ్రిడ్జ్ ఉందా ముందర, అది 12 కోట్లు. ఇట్లా ఇందూరు జిల్లాల 51 ప్రాజెక్టులల్లా మళ్ళీ వేరే ఎమ్మెల్యేలు కూడా ఇనుండ్రి, మీ నోట్ల మట్టి కొట్టిండు. మీకు కూడా తెలియదు ఇవన్నీ. మీరు కూడా ఏమనుకుంటారు, స్టేట్ నాన్ ప్లాన్ బడ్జెట్, ప్లాన్ బడ్జెట్, ఆర్డీసీ లోన్ అనుకుంటారు మీరు. మీ నోట్ల కూడా మట్టి కొట్టిండు. ఇందులో 51 వర్కులలో 33 వర్కులు బాల్కొండకే. బాల్కొండల వేసిన ప్రతి రోడ్డు, ప్రతి బ్రిడ్జు, ప్రతి చెక్ డ్యాము మొత్తం నరేంద్ర మోడీ ఇచ్చిన తెలంగాణకి సంబంధం లేని, ట్యాక్సులకి సంబంధం లేని డబ్బులు. దాంట్లో 125% కమిషన్లు తీసుకుపోయి కల్వకుంట్ల కవిత కాళ్లకాడ దాసోహం. ఆ కవిత ఒక క్రిమినల్. లిక్కర్ స్కాములు చేసుకుంటా ముఖం చెల్లక విదేశాలు తిరుగుతున్నది. జైలుకెన్నడ పోతుంది, అందరం వెయిట్ చేస్తున్నాం. పోయే కాలం కూడా దగ్గర పడ్డది. అట్లాంటి వాళ్ళకి రక్త మాంసాల మీద బతుకుతున్నారు కల్వకుంట్లోళ్ళు. హాస్పిటల్ లేవు, రోగాలు వచ్చినోడు దస్తున్నాడు. స్కూళ్లు లేవు, పోరగాళ్ళు చదువులు లేకపోతున్నారు. టెక్స్ట్ బుక్కులు లేవు. వ్యవసాయదారులు, రైతాంగం అంతా నాశనం అవుతున్నది. తెలంగాణ యూనివర్సిటీ మూలకు పడ్డది. ఉద్యోగస్తులు మొత్తం రోడ్ల మీద ఉన్నారు, జీతాలు లేవు. ఇదే మీరు చేసేది ఆర్థిక వ్యవస్థ ఇట్లనా? 5,221 కోట్ల స్కామ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా. మీ బతుకుల మీద మొత్తం సిబిఐకే సరిపోవాలా ప్రశాంత్ రెడ్డి రేపు పవర్లకు వెళ్ళి పోయినాక. ఇదే నువ్వు చేసేది ప్రశాంత్ రెడ్డి?